ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ దేవినేని రాజశేఖర్ వారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాతులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు 1983, 84, 85, 89 మరియు 89, 94 కాలంలో కృష్ణా జిల్లా కంకిపాడు శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు 1989, 94 సంవత్సరంలో శ్రీ ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2017 సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ ఆరేటి కోటయ్య గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ ఆరేటి కోటయ్య గారు 1972, 78 మరియు 83, 84 కాలంలో ఒంగోలు జిల్లా సంతనూతలపాడు శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2017 సంవత్సరం మే 6వ తేదీన మరణించారు. ఆంధ్ర మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభల మాజీ సభ్యురాలు శ్రీమతి బి రుక్మిణీదేవి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాతులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీమతి బి రుక్మిణీదేవి గారు 1957 సంవత్సర కాలంలో అనంతపురం జిల్లా హిందూపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి 1962, 67 సంవత్సర కాలంలో మడకశిర శాసనసభ నియోజకవర్గం నుండి మరియు 78, 83 సంవత్సర కాలంలో సింగనమల శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2017 సంవత్సరం మే 17వ తేదీన మరణించారు. వీరి ఆత్మలు శాంతి చేకూరాలని వారి మృతికి సంతాపంగా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ బి నారాయణ రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాతులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ బి నారాయణ రెడ్డి గారు 1989, 94 మరియు 1999, 2004 కాలాల్లో అనంతపురం జిల్లా శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2017 సంవత్సరం మే 6వ తేదీన మరణించారు. ఈ గౌరవ సభ్యులు మృతికి సంతాప సూచకంగా మనం 2 నిమిషాలు మౌనం పాడిద్దాం.